ఇందులో కుంతి ఎవరు, ఆమెకు పుత్రులు ఎలా పుట్టారు, ప్రతి పుత్రుని స్వభావం, మహాభారతంలో వారి పాత్ర మరియు వారి జీవితాంతం వరకు జరిగిన సంఘటనలు అన్ని వివరంగా చర్చిస్తాను. గాథలోని మహానుభావులు. మహాభారతం భారతీయ సంస్కృతిలో అత్యంత మహత్తరమైన ఇతిహాసం. ఇందులో కౌరవులు, పాండవులు, కృష్ణుడు, ద్రౌపది, భీష్ముడు వంటి అనేక ప్రముఖ పాత్రలు ఉన్నాయి. ఆ పాండవుల తల్లి కుంతి. ఆమెను ప్రిద అని కూడా పిలుస్తారు. కుంతి ఒక అద్భుతమైన స్త్రీ, త్యాగం, ధైర్యం, ధర్మం, మాతృభావం మరియు సంకల్పశక్తికి ప్రతీక. కుంతి అసలైన పేరు ప్రిద. ఆమె యదువంశానికి చెందిన రాజు శూరసేనుడి కుమార్తె. చిన్నతనంలోనే ఆమెను తన పితృస్నేహితుడు కుంతి భోజుడు దత్తత తీసుకున్నాడు. అందువల్ల ఆమెను కుంతి అని పిలుస్తారు. ఒకరోజు మహర్షి దుర్వాసుడు కుంతి భోజుని వద్ద అతిథిగా ఉన్నాడు. కుంతి ఆయనకు విశేషమైన భక్తితో సేవ చేసింది. దుర్వాసుడు ఆమె భక్తిని గుర్తించి ఆమెకు ఒక దివ్య మంత్రం ఇచ్చాడు. ఆ మంత్రం ద్వారా ఆమె ఎవరినైనా దేవుడిని ఆవాహన చేసి ఆయన ఆశీర్వాదంగా ఒక సంతానం పొందగలదు. కాని కుంతి ఆ మంత్రాన్ని ఆసక్తిగా పరీక్షించడానికి సూర్యదేవుని ఆవాహన చేసింది. సూర్యుడు ప్రత్యక్షమై ఆమెకు ఒక పుత్రుని ఇచ్చాడు, అదే కర్ణుడు. తాను అవివాహితురాలైనందున సమాజ భయంతో ఆ శిశువును గంగా నదిలో పెట్టి వదిలింది. ఆ శిశువుని ఒక సారథి అయిన అధిరథుడు మరియు అతని భార్య రాధ పెంచారు. కర్ణుడు అలా రాధేయుడు అయ్యాడు. ఇదే కుంతి జీవితంలోని మొదటి గాథాత్మక మలుపు. కుంతి తర్వాత పాండుడు అనే హస్తినాపుర రాజును వివాహమాడింది. పాండుడు ఒక శాపం వల్ల సంతానం పొందలేని స్థితిలో ఉన్నాడు. అప్పుడు కుంతి తన దివ్య మంత్రాన్ని ఉపయోగించి దేవతలను ఆహ్వానించింది. తద్వారా పాండవులు పుట్టారు. 1. యుధిష్ఠిరుడు, ధర్మరాజు. కుంతి మొదట ధర్మదేవుని, యమధర్మరాజు ఆవాహన చేసింది. ఆయన ఆశీర్వాదంతో జన్మించినవాడు యుధిష్ఠిరుడు. యుధిష్ఠిరుడు న్యాయానికి, సత్యానికి ప్రతీక. ఆయన ఎప్పుడూ అబద్ధం చెప్పని మహాత్ముడు. మహాభారతంలో ఆయనను ధర్మరాజు అని పిలుస్తారు. ఆయన సమానతాభావం, త్యాగం, ధర్మబద్ధత పాండవుల బలం. 2. భీముడు. తరువాత కుంతి వాయుదేవుని ఆవాహన చేసింది. ఆయన ఆశీర్వాదంతో భీముడు జన్మించాడు. భీముడు అపారమైన శక్తి కలవాడు. చిన్నప్పటినుంచే సింహసమాన బలశాలి. భీముడు తన అన్నల పట్ల అపారమైన భక్తి చూపించాడు. ద్రౌపది అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. హిడింబ అనే రాక్షసిని వివాహమాడి ఘటోత్కచుడు అనే పుత్రుడిని పొందాడు. 3. అర్జునుడు. మూడవ సంతానంగా కుంతి ఇంద్రదేవుని ఆవాహన చేసింది. ఇంద్రుడు యుద్ధదేవుడు కాబట్టి అర్జునుడు అపారమైన ధనుర్విద్యా నిపుణుడిగా పుట్టాడు. అర్జునుడు కృష్ణుని అత్యంత ప్రియ స్నేహితుడు. కృష్ణుడు గీతను ఉపదేశించినవాడే అర్జునుడు. అర్జునుడు ధైర్యం, యుద్ధ నైపుణ్యం, వినయం, కీర్తి ఈ 4 గుణాల సమ్మేళనం. 4. నకులుడు మరియు సహదేవుడు. పాండుడు తర్వాత తన రెండవ భార్య మాద్రి ద్వారా కూడా సంతానం కోరుకున్నాడు. కుంతి తన మంత్రాన్ని మాద్రితో పంచుకుంది. మాద్రి అశ్విని కుమారులను ఆవాహన చేసింది. వారి ద్వారా నకులుడు మరియు సహదేవుడు అనే జంట పుట్టారు. నకులుడు సౌందర్యానికి, గుర్రాల సంరక్షణకు ప్రసిద్ధుడు. సహదేవుడు జ్ఞానానికి, జ్యోతిషశాస్త్రం, వ్యూహరచనలో నిపుణుడు. ఇద్దరూ సత్యవంతులు, ధర్మపరులు, యుధిష్ఠిరుని ఆజ్ఞకు ఎలా